హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ముచ్చట్లు విత్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇవాళ ముచ్చట ఏంటంటే మా ఇంట్లో వెజ్ బిర్యానీ. అది కూడా దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఒక చోట ఎంత స్మెల్, ఎంత టేస్టీగా తినాలనిపించింది తెలుసు. దాన్ని చూస్తూనే తినాలనిపించింది. మ్యాటర్ ఏంటంటే అది టెంపుల్లో ప్రసాదం, ఆబ్వియస్గా టేస్టీగా ఉంటుంది కదా. సేమ్ అలానే మేము కూడా ఇంట్లో చేసుకోవాలని స్టార్ట్ చేసాము. వచ్చి వెజ్ బిర్యానీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. అండ్ వెంటనే ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ 5 లవంగాలు, కొంచెం జీరా అండ్ 1 బిర్యానీ లీఫ్ యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే దంచుకున్నాం అనమాట, ఫ్రెష్గా చేసింది. ఈ కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాం. ఇక్కడ మేము 2 మెంబర్స్కి కుక్ చేసుకుంటున్నాం. 2 మెంబర్స్ కానీ 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ముందుగానే బియ్యం నానబెట్టామన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సోయా చంక్స్ ముందుగా హాట్ వాటర్ బాయిల్ చేసుకొని సోయా చంక్స్ని యాడ్ చేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు సోయా చంక్స్, క్యారెట్, బీన్స్ అండ్ ఆలు, మీతో కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఈ 4 వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాము. ఇందులోకి ఒకసారి బాగా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. లైట్గానే, మరీ ఎక్కువ కాదు, చాలా కొంచెం వేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత 2 కప్స్కి రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇప్పుడే ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే రాగా యాడ్ చేసాం కాబట్టి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 టొమాటో కూడా యాడ్ చేసుకుంటాము. చిన్న టొమాటోని యాడ్ చేసుకున్నాము. 1 టొమాటో అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఫ్రోజన్ బఠానీ దొరికాయి, సో లాస్ట్లో యాడ్ చేసాం. మీతో బఠానీ ఫ్రెష్గా ఉంటే ముందే క్యారెట్ యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగా చెప్పాను కదా, రైస్ నానబెట్టిన వాటర్ని ఇందులోకి యాడ్ చేసాం. ఈ వాటర్ అనేవి ఒక ఉడుకు రాగానే ఇందులోకి మనం రైస్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మామూలుగా మనం రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే ఇది కుక్ చేసుకోవాలి. ఇంకేం పెద్ద ప్రాసెస్ కాదు. నిజంగా శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా, మేము కూడా నాన్ వెజ్ తిన్నాము. నాన్ వెజ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా ఇది ట్రై చేయండి. అస్సలు నాన్ వెజ్ తినాలన్న ఫీలింగే రాదు. ఎందుకంటే సోయా చంక్స్ అండ్ పుదీనా ఫ్లేవర్డ్ రైస్ మొత్తం నీట్గా పట్టుకొని అసలు టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. అండ్ పక్కన రైతాతో ట్రై చేయండి, నిజంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్.